ఎలాంటి వార్త మనం వినాల్సి వస్తుందో తెలియాలంటే మనం మధ్యాహ్నం తర్వాత కూడా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ తొలి సీఎం మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్న పుట్టినరోజు సందర్భంగా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి పాముల పరిధిలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భం మళ్ళీ ఇక రేపు 19 తారీఖు నాడు తెలంగాణ భవన్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు పార్టీ జిల్లా అధ్యక్షులు అందరితోటి రేపైన భేటీ కాబోతూ ఉన్నాడు. ఒక విస్తృత స్థాయిలో ఒక చర్చలు ఒక సమావేశం నిర్వహించుకోబోతూ ఉన్నారు. మరి ఆ సమావేశం ఎజెండా ఏంటిది? ఆ సమావేశానికి ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు వస్తారా రారా? ఒకవేళ పార్టీలో ఉండి ఇంకా పార్టీలోనే ఉండి పార్టీ మారుతారు అని వార్తలు వస్తున్న మిగతా కొంతమంది ఆ ఎమ్మెల్యేలు వస్తారా రారా? వస్తే ఎవరు వస్తారు, రాకపోతే మరి వాళ్ళ నిర్ణయం ఏంది, వాళ్ళు పార్టీని వీడుతున్నట్ట అనే చాలా విషయాల మీద రేపు క్లారిటీ రాబోతూ ఉన్నది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చొని 15 నెలలైంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన ఇటు తెలంగాణ భవన్కు కూడా రాలేదు. పార్టీ వ్యవహారాలలో ఏమున్నా కూడా అక్కడి నుంచే మాట్లాడిండు, అక్కడనే సమావేశాలు పెట్టుకున్నాడు, కానీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. మరి కొంతకాలం టైం ఇద్దాము, ఒక సంవత్సరం నన్ను చూసిన తర్వాత బయటకు వద్దాము, బయటకు వచ్చి ప్రభుత్వం మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద కొట్లాడదామని చెప్పేసి ఆయన గతంలో చాలాసార్లు ఫామ్ హౌస్లో ప్రకటనలు చేసిర్రు. మరి ఆయన అన్నట్టుగానే 15 నెలల కాలం అయింది, సంవత్సరంన్నర కావస్తూ ఉన్నది. ఈ టైంలో ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. యాక్టివ్గా మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడా? ఉంటే టార్గెట్ ఏంటి? టార్గెట్ రేవంతా, టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వమా? ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టే కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయా? బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ కాలంలో చాలా ఏమంటారు ఉధృతంగా ఉద్యమాన్ని నడిపించి ప్రజలను విద్యార్థులు యువకులు అందరినీ కూడా ఒక గాడిని తీసుకొచ్చి తెలంగాణ సాధించేందుకు చాలా ఫ్రంట్లో నిలబడి కొట్లాడిన పార్టీ. అందులో కేసీఆర్ రాజకీయ నైపుణ్యం కావచ్చు, రాజకీయ క్షేత్రత కావచ్చు, ఆయన చాణక్యం కావచ్చు, చాలా ప్రత్యర్థి ఊహించలేని స్టైల్లో ఆయన ఊహించలేని స్థాయిలో ఆయన ప్లాన్లు ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు రేపు ఎత్తుగడ ఎలా ఉంది? పార్టీ క్యాడర్కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నాడు? అంటే ఉధృత స్థాయి ఉద్యమమా, లేకపోతే కార్యక్రమాలా? రేపు ఓ భారీ బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆ లోపాలను ప్రభుత్వంలో లోపాలను ఏమంటారు ఆ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆ ప్రయత్నం అయితే ఆ ప్లాన్ అయితే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. మరి రేపు జరగబోయే ఆ మీటింగ్కి ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు వస్తారా? వస్తే వాళ్ళు పార్టీలో ఉన్నట్టేనా? వాళ్ళ మీద చర్యలు ఎట్లా ఉండబోతాయి? ఒకవేళ రాకపోతే వాళ్ళతో పాటు పార్టీ మారుతారని చెప్పేసి కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి గత కొంతకాలంగా. వాళ్ళు రేపు సమావేశంలో పాల్గొనకపోతే ఎవరెవరు పాల్గొంటలేరు వాళ్ళందరూ కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారా అనేది కొంత క్లారిటీ రానున్నది. మరి ఇట్లాంటి ఒకవేళ వాళ్ళు వస్తే సమావేశంలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి సంబంధించిన కార్యాచరణ తీసుకోవాలి, వాళ్ళు రాకపోతే కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయాలని చాలా ప్రీ ప్లాన్డ్గా కేసీఆర్ రేపు బయటికి రాబోతూ ఉన్నట్టు తెలుస్తుంది మనకి. సో ఆయన బయటకు వస్తే మరి రాష్ట్రంలో రాజకీయం ఎట్లా ఉంటుంది అంటే కొంత అగ్రెసివ్గానే